హాయ్ విజర్స్, ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. అదేమిటంటే కన్నప్ప మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కన్నప్ప. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ముందుగా రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మంచు విష్ణు హీరోగా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కన్నప్ప. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా. అది మన ముందుకు వచ్చింది. అయితే ముందుగా స్టోరీ లైన్ ఏంటంటే, దేవుడు అంటే అసహ్యపడే ఒక నాస్తికుడు ఏ విధంగా శివభక్తుడిగా మారాడు అనేది మెయిన్ స్టోరీ లైన్. అలాగే రుద్రకి తిన్నడికి మధ్య సంబంధం ఏంది, అలాగే కెరాత అనే వ్యక్తి ఎవరు, మా రుద్ర ఏ విధంగా తిన్నడిని శివభక్తుడిగా మార్చాడు అనేది మెయిన్ స్టోరీ లైన్ అనమాట. ఇది చూడాలంటే సినిమా మీరు తెర మీద చూడాలి. అలాగే అర్జునుడు తిన్నడు ఏ విధంగా కన్నప్పగా మారాడు అనేది స్టోరీ లైన్ అనమాట. ఇది చూడాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ మొదట్లో పౌరాణిక సీరియల్స్కి మాత్రం డైరెక్టర్ వహిస్తాడు అనమాట. అయితే ఈ సినిమాని చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. మొట్టమొదటి సినిమా అయినా సరే చాలా చక్కగా హ్యాండిల్ చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇది నిడిది సినిమా నిడిది ఎక్కువైనా సరే చాలా చక్కగా హ్యాండిల్ చేశాడని చెప్పవచ్చు. కాబట్టి మనకి బోరింగ్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం లెంతీగా అనిపించిన ఫస్ట్ హాఫ్ని వాయులింగాన్ని సొంతం చేసుకున్న విలన్ గ్యాంగు, అలాగే అక్కడ గిరిజన తెగల వారి మధ్య ఆచార వ్యవహారాలని, ఆ నాస్తికుడు అంటే తిన్నడు ఎదిరించే విధానం కానీ, అదే తిన్నడును బాల్యం నుంచి దేవుడు అంటే అసహ్యం ఒక రాయి అనేది చూపించాడనమాట. అక్కడ జరిగే ఆచార వ్యవహారాలని ఎదిరిస్తాడనమాట. ఎదిరించి ఆ గిరిజన తెగ నుంచి బయటికి వెళ్ళిపోతాడు, వెలివేయబడతాడు అనమాట. అయితే ఇదంతా ఫస్ట్ హాఫ్లో మనకు జరిగింది. అయితే లెంతీగా అనిపించినా సరే కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. అక్కడక్కడ మనకు లెంతీగా. అయితే బ్రహ్మానందని సప్తగిరిని పెట్టినా సరే కామెడీ ఏమాత్రం అక్కడ వాళ్ళని ఉపయోగించుకోలేదు, డైరెక్టర్ ఏమాత్రం వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదని చెప్పొచ్చు. అయితే మనం చాలామంది కన్నప్ప నుంచి సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు భక్తి సినిమా ఏంది, ఇలాంటి సాంగ్స్ ఏంది అంటే రొమాన్స్ సాంగ్స్ ఏంది అని అనుకున్నారు. మరి ఇది తెర మీద మనకి ట్రైలర్లో కానీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఈ విధంగా చూపించారు. మరి సినిమా చూస్తే ఎలా అసభ్యంగా ఉంటుందో అనుకున్నారు. అయితే ఏమాత్రం అసభ్యంగా ఏం లేదు. హీరోయిన్ మధ్య ఏమాత్రం అసభ్యం చూడదగ్గ సీన్లే ఉన్నాయి. ఆ సాంగ్స్లో చాలా చక్కగా ఉన్నాయి అనమాట, చూడవచ్చు అనమాట. ఆ సాంగ్స్కి ఏమాత్రం ఫస్ట్ హాఫ్లో సాంగ్స్, సెకండ్ హాఫ్లో సాంగ్ చాలా చక్కగా తిన్నడికి హీరోయిన్కి మధ్య రొమాన్స్ అనేది చాలా చక్కగా డైరెక్టర్ మరీ అసభ్యంగా ఏం తీయకుండా అందరూ చూడదగ్గ సినిమాగా మలిచాడు అనమాట. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత మనకి రుద్ర ఎంట్రీ అవుతాడు. రుద్ర ఎంట్రీ అంటే ఫస్ట్ హాఫ్లో ఏమాత్రం డైరెక్టర్ స్టోరీలోనికి వెళ్ళిపోడు అనమాట. సెకండ్ హాఫ్ నుంచి రుద్ర వచ్చిన తర్వాత నుంచి స్టోరీ లైన్కి వెళ్ళిపోతాడు. రుద్ర ఎందుకు వచ్చాడు, ఆ రుద్రని ఎవరు పంపించారు, ఆ తిన్నడు రుద్రను ఏ విధంగా మార్చాడు అనేది అక్కడ వాళ్ళిద్దరూ తిన్నడికి రుద్రకి మధ్య వచ్చే సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, చాలా క్యూరియాసిటీ కూడా ఉంటాయి మనకి. మళ్ళీ అంటే ఎందుకంటే ప్రభాస్ అభిమానులకి ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా ప్రభాస్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఖచ్చితంగా చూస్తారన్నమాట. ఆ తిన్నడికి రుద్రకి మధ్య సంబంధం, వాళ్ళ మధ్య వచ్చే సీన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు మా ప్రేక్షకుడు అక్కడి నుంచి స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. డైరెక్టర్ ప్రేక్షకుడిని అక్కడి నుంచి స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తాడనమాట. లాస్ట్ 20 మినిట్స్ తిన్నడు భక్తుడిగా మారిన తర్వాత అక్కడికి వచ్చే పర్ఫార్మెన్స్, విష్ణు యొక్క పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ ఒక రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏమాత్రం సెంటిమెంట్ వచ్చే సీన్లు ఉన్నా సరే అవి ప్రేక్షకుడిని ఏమాత్రం కనెక్ట్ చేయవన్నమాట. సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 మినిట్స్లో వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, అక్కడ మాత్రం ప్రేక్షకుడు కొద్దిగా కనెక్ట్ అవుతాడు. తర్వాత ఇంకా నాకు తెలిసి డైరెక్టర్ ఇంకా కొద్దిగా ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే సీన్లు రాసుకుంటే బాగుండేదే అనిపించింది అనమాట. నాకైతే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కానీ మీరు చూసి చెప్పండి. కరెక్ట్ అయితే సీన్లో ఉంటే అయితే హీరోయిన్ మధ్య హీరోయిన్ కూడా శివుడిని పూజిస్తుంది అనమాట. మొత్తానికి అయితే చాలా చక్కగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా లాస్ట్ 20 మినిట్స్ హైలైట్ ఉంది. అయితే నాకు ఒక చిన్న మ్యూజిక్ వచ్చేసి స్టీఫెన్ డీవెన్స్ అంట. మ్యూజిక్ వచ్చేసి కొత్త డైరెక్టర్ స్టీఫెన్ డీవెన్స్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ని ఇంకా కొద్దిగా మంచిగా వాయించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే సినిమా బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, సాంగ్స్ మెలోడీ సాంగ్స్ కానీ ఇంకా భక్తిరస సాంగ్ కానీ రాసుకుంటే
కన్నప్ప ఇంకో రేంజ్లో ఉండేది అనిపించింది. మ్యూజిక్ అనేది బీజిఎం అనేది నాకు చాలా డల్గా నిరాశగా ఉందన్నమాట. లాస్ట్ శివుడు ప్రత్యక్షమైనా సరే అక్కడ వచ్చే బీజిఎం కానీ ఏమాత్రం నాకు అంత అనిపించలేదు. బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ కొద్దిగా అంత కొత్తగా మారిస్తే బాగుండేది. అయితే ఈ సినిమా కథా స్క్రీన్ప్లే వచ్చేసి మంచు విష్ణు అనమాట. మన సినిమా టైటింగ్లోనే కనపడింది మంచు విష్ణు. కథ స్క్రీన్ ప్లే వచ్చేసి మంచు విష్ణు. ఓకే, పర్లేదు అనిపించి మంచు విష్ణు స్క్రీన్ ప్లే సూపర్, పర్లేదు, బాగానే ఉంది. అయితే లాస్ట్ 20 minutes తిన్నడు తన కన్నుని ఇచ్చిన తర్వాత ఒక శివుడు అనేది ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత మరి అక్కడ నాకు తెలిసి ఆ మహాదేవకి శాస్త్రికి మరి శివుడు కనపడినా ఏం కాదు. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో శివలింగాన్ని ఆరాధిస్తాడు, పూజిస్తాడు కాబట్టి, ఆత్మహత్య గురువు కాబట్టి ఓకే ఆయన కనపడినా ఓకే. తిన్నడు భక్తుడుగా, ఎందుకంటే తానే ఎంచుకున్నాడు కాబట్టి శివుడు తిన్నడిని తానే ఎంచుకున్నాడు కాబట్టి తన భక్తుడిగా ఎంచుకోబోతున్నాడు కాబట్టి అతను కనపడతాడు. ఓకే, మరి హీరోయిన్కి వచ్చేసి ఆల్రెడీ భక్తురాలు కాబట్టి శివ భక్తురాలు కాబట్టి ఆయన కనపడినా ఓకే. తర్వాత గిరిజన తెగల వారు ఒక 5 ఉంటారు. శివబాలాజీ అని, మిగతా ఒక 4-5 ఉంటారు. రఘుబాబు అని, వీళ్ళందరూ ఉంటారు. మరి వీళ్ళకి ఎందుకు కనపడ్డాడు దేవుడు అనేది కొద్దిగా డైరెక్టర్ అక్కడ కొద్దిగా అంత ఆలోచిస్తే బాగుండేది. మరి వాళ్ళు అక్కడ నుంచి తప్పించిన, అక్కడ నుంచి ఆ సీన్లోంచి వాళ్ళని తొలగించిన అయితే ఇంకా సినిమా బాగుండేది. ఎందుకంటే ప్రేక్షకుడు ఈ మాత్రం కొద్దిగా అంచనా వేయడు. కాకపోతే రివ్యూ వాళ్ళు మాత్రం ఈ విధంగా అంచనా వేస్తారు. ఎందుకంటే శివుడు దేవుడు అనేవాడు ఓన్లీ భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వాలి. మరి వాళ్ళు ఏమాత్రం పూజించిన షార్ట్స్ కానీ ఏమి లేవు. మరి వాళ్ళకు కూడా కనపడ్డాడు. మరి అక్కడ మాత్రం డైరెక్టర్ కొద్దిగా ఆలోచించాల్సింది. మొత్తానికి అయితే సినిమా కన్నప్ప మూవీ అయితే వండర్ఫుల్గా ఉంది. బీజిఎం తప్ప మిగతా సీన్లు అయితే చాలా బాగుంది. లెంతీ మూవీ అయినా సరే, ఫస్ట్ హాఫ్లో మనకు లెంతీగా ఉన్నా సరే, లెంతీ మూవీ ప్రభాస్ అయితే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే కెరాత మోహన్ లాల్ వచ్చి 10 నిమిషాలు ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అసలు మోహన్ లాల్ అర్జునుడు గత జన్మలో మరో జన్మ తర్వాత తిన్నడు కన్నప్పగా మారుతాడు. ఇది స్టోరీ లేనమాట. మొత్తానికి అయితే మంచు విష్ణు చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫ్యామిలీ సినిమా అయినా సరే, వాళ్ళ సొంత బ్యాండ్ అయినా సరే, ఫ్యామిలీ సినిమా అయినా సరే చాలా చక్కగా. అయితే ఈ స్టోరీ విషయంలో మనకి రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా కొంత సహాయం చేసినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ పెట్టి మనకి పేర్లు పడేటప్పుడు కనపడతాయి అనమాట. అయితే చాలా అద్భుతమైన ప్రదర్శించాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో తీసినారు కాబట్టి అందుకని అందరు. అలాగే కాజులో, అలాగే అక్షయ్ కుమార్ శివుడుగా, కాజులో పార్వతిగా చాలా అద్భుతమైన ప్రదర్శించారు. కాకపోతే నేను మంచు విష్ణుని మాత్రమే తిన్నడుగా అనేది కొద్దిగా అంత చూడలేకపోయి. ఎందుకంటే మంచు విష్ణు ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు చేయటం. గతంలో కామెడీ జోన్లో డీ కానీ అలాంటి సినిమాలు చూసేవాడు. ఇప్పుడు మంచు విష్ణు కొత్తగా వస్తాం అనమాట. కాకపోతే మనం అంతగా అతను కనెక్ట్ కాలేము. మనం మంచు విష్ణు తినడం అనేది అంత కనెక్ట్ కాలేము అనమాట. అయితే చాలామంది ఈ సినిమా వచ్చిన తర్వాత, ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఏదో సినిమాలు తీసి కాపీ కొడుతున్నట్టు అనుకుంటారు చాలామంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం కాపీ లేదు. ఆ సీన్లో వచ్చేటప్పుడు ఏ సీన్ గుర్తురాదు. ఏ సినిమాలో ఉన్న మూవీ సీన్స్ ఏమాత్రం గుర్తురావు. చాలా చక్కగా రాసుకున్నారు. కథను నడిపించే విధానం, స్క్రీన్ ప్లే నడిపించే విధానం చాలా చక్కగా ఉంది. ఓన్లీ బీజిఎం మాత్రమే లేదు అనమాట సినిమాలో. అయితే తిన్నడు ఎంట్రీ సీన్ వచ్చేసి ఇంకో విధంగా రాసుకుంటే బాగుండేదని. ఎందుకంటే తిన్నడిని చాలా పవర్ఫుల్గా చూపించలేదు. ఎందుకంటే గిరిజన తెగలకి నాయకుడిగా కాబోతున్నాడు కాబట్టి అతను ఒక పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంట్రీ సీన్ అంతగా ఏమనిపించలేదు. ఏదో పక్షి వెళ్తూ ఉంటుంది, దాన్ని షూట్ చేస్తూ ఉంటాడు, బాణంతో సందేస్తూ ఉంటాడు. అంతగా అది కాకుండా ఇంకేరే విధంగా ఎంట్రీ సీన్ రాసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మోహన్ లాల్ ఎంట్రీ సీన్ బాగానే ఉంది. అలాగే ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ సీన్ బాగానే ఉంది. అయితే మొత్తానికి ఈ సినిమా ఎవరి కోసం, మంచు విష్ణు కోసం వెళ్ళాలా, ప్రభాస్ కోసం వెళ్ళాలనేది నా ఆలోచన ఏంటంటే, దాదాపు ప్రభాస్ రెబల్ స్టార్ అభిమానులందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు. అలా దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మంచు విష్ణు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక రకంగా అయితే ఆల్రెడీ ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్న మనోజ్ ఆల్రెడీ చూసి మా అన్నయ్య అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉందని ఆల్రెడీ మనోజ్ కితాబ్ ఇచ్చేసాడు అనమాట. అయితే మొత్తానికి సూపర్గా ఉంది. మరీ అంత బ్లాక్ బాస్టర్ కాకపోయినా గుడ్ మూవీ అనమాట. ఇప్పుడున్న కామెడీని ఫస్ట్ హాఫ్లో ఇస్తే సెకండ్ హాఫ్లో అవసరం లేదు. కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయరు ప్రేక్షకులు. సెకండ్ హాఫ్లో అంత ఎక్స్పెక్ట్ చేయరు కామెడీ. ఎందుకంటే స్టోరీ లైన్కి వెళ్తాను కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయడు. ఫస్ట్ హాఫ్లోనే కామెడీ భయమానందం వీళ్ళు పెట్టినా కూడా కామెడీగా ఉపయోగించుకోలేదు. అదొకటి మైనస్ పాయింట్. ఓకే అండి, ఈ సినిమా చూడవచ్చు. మొత్తానికి ఇది గుడ్ మూవీ.
మరి బ్లాక్ బాస్టరే కాదు, గుడ్ మూవీ. మేము ఇచ్చే సినిమాకి రేటింగ్ వచ్చేసి 3/5కి 3 ఇస్తాం అనమాట రేటింగ్. ఓకే అండి, మీకు కనుక ఈ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, కన్నప్ప మూవీ చూసిన వాళ్ళు ఎవరుంటే మా ఈ సినిమా ఎలా ఉందో, మీరు ఎలా ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.